హరే కృష్ణ. ఈ భగవద్గీత ఎప్పటి నుంచి ఉంది? ఎంతకాలం నుంచి వస్తుంది? భగవద్గీత మనమందరం అనుకున్నట్లుగా కేవలం ద్వాపర యుగములో కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుడికి చెప్పినటువంటి అప్పుడే భగవద్గీత వచ్చింది అని చెప్పి అనుకోవద్దు. ఈ భగవద్గీతలోనే 4వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం కనుక చదివితే భగవద్గీత ఎంత పురాతనమైన గ్రంథమో తెలుస్తుంది. ఈ ప్రపంచంలోనే పురాతనమైన గ్రంథం ఇది. ఎందుకు చెప్పండి? శాస్త్రవేత్తలు కూడా అంటారు సూర్యుడు ఈ ప్రపంచానికి పురాతనమైన వాడని. అవునా? మరి ఈ భగవద్గీత 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు కృష్ణుడు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమవ్యయం వివస్వాన్మన విప్రాహమను రిక్ష్వా కవే అబ్రవీత్. అర్జున, ఈ కురుక్షేత్ర యుద్ధ రంగంలో నీకు నేను చెప్తున్న భగవద్గీత కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితము సూర్యుడికి చెప్పాను మొట్టమొదట. తర్వాత సూర్యుడు వివస్వానుడు